మళ్ళీ మళ్ళీ బాబు గారు అవుతారన్న. అంటే ఆ లోపు బాబు గారు ఏంటంటే అభివృద్ధి మొత్తం చేసి చూపిస్తాంటాడు, దానివల్ల నేను అవుతాంటాడు. అంత కంపల్సరీ బాబు గారు 100% అవుతారన్న. ఇంకా 5 కాదు 10 సంవత్సరాలు అవుతాడు. దాని తర్వాత రాష్ట్రపతి కూడా అవుతాడు. అది కూడా చెప్తాను నేను, రాష్ట్రపతి కూడా అవుతాడు బాబు. చెప్తారన్న, ఎవరు వద్దని చెప్పట్లేక. మీరు కూర్చోండి ప్రతిపక్షాన్ని మీరు ప్రభుత్వాన్ని నిలదీయండి. మరి మొత్తం బడ్జెట్ ఏంటి, మొత్తం ఏం మాట్లాడతారు, రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ అయ్యేది కాదా, మొత్తం మాట్లాడాలి. కానీ మీరు వచ్చేసి వెళ్ళిపోతారు. ఓ చెప్పి అన్ని ఉట్టుబాట్లే ఇస్తాను చెప్పారు, స్పీకర్ చెప్పారు. ఫస్ట్ వీళ్ళకి ఇచ్చినాక లైన్ ప్రకారం ఇస్తారన్న. మనకి స్పీకర్ 20 రోజులు పెట్టాడు అసలు. ఇప్పుడు బడ్జెట్ 20 రోజులు ఉంది, 20 రోజులు ఇయ్యారన్న. ఎందుకు ఇస్తారు? వీళ్ళే మామూలుగా వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. జగన్ వెళ్ళిపోయాం కదా చెప్పారు, కూర్చొని ఏమని చెప్పారు, వీళ్ళు ఉంటే మాత్రం మీరు వెళ్ళిపోతారో లేదు మేము ఏం చేయలేము, మీరు వెళ్ళిపోతే మాత్రం మీ ఇష్టం అని చెప్పారు అన్న. అది వెళ్ళిపోతారు. ఇప్పుడు రేపు బడ్జెట్ 14 తారీఖు ఉంది బడ్జెట్, మన ఊరు కేసు ఉన్న బడ్జెట్. ఆ బడ్జెట్ ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు మనం ఉండాలిగా, ఉండి మాకు చేసుకుని ఎంత మన ఇదవుతాయి మన కేంద్రం నుంచి అవి మొత్తం మాట్లాడుకొని చేసుకోవాలి. ప్రభుత్వం కాదన్నా, వాళ్ళు ఇంతకుముందు బాబు ఎన్నో సంవత్సరాలు ఊపడుతాడు. మాట్లాడితే బూతులు తిట్టడం, అది ఓపుకుంటారు. మంచిగా మాట్లాడాలి. ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అన్నా, ఏ పార్టీ ఉండొచ్చు, నువ్వు ఏ పార్టీ, నువ్వు టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు. మనం ప్రభుత్వం మంచిగా మాట్లాడాలి. ఈ బూత్ ఇష్టం వచ్చే మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఎవరు ఊరుకోరన్నా, ఎందుకు ఊరుకుంటారన్నా? ఊరుకోరుగా. మళ్ళీ చెప్తారు కదా, మంచి పరిపాలన చెప్తారు. అన్నపరిశ్రమ మేమే వెళ్తాం, వాళ్ళు ఇంకా ఉంది. బాబుకెళ్ళే సపోర్ట్ చేస్తారు అందరూ. మన బాబు గారు మీరు మంచి పరిపాలన చేస్తారు, మంచిగా ఉన్నారు. మొత్తం తొమ్మిది అసలు రాజధాని మీరు చూపన్నారు, అంతా డెవలప్ చేస్తున్నారు. తెలంగాణ ఎక్కువ ఆంధ్ర అభివృద్ధి చేస్తున్నారు బాబు గారు. మళ్ళీ బాబు గారు అవుతారన్న. అంటే ఆ లోపు బాబు గారు ఏంటంటే అభివృద్ధి మొత్తం చేసి చూపిస్తాంటాడు, దానివల్ల నేను అవుతాంటాడు. అంత కంపల్సరీ బాబు గారు 100% అవుతారన్న. ఇంకా 5 కాదు 10 సంవత్సరాలు అవుతాడు. దాని తర్వాత రాష్ట్రపతి కూడా అవుతాడు. అది కూడా చెప్తాను నేను, రాష్ట్రపతి కూడా అవుతాడు బాబు. ఆ రిటైర్మెంట్ అయినాక రాష్ట్రపతి కూడా అవుతాడు. నాకు తెలుసు ఆ విషయం. ఆయనతో నేను తిరిగిన, పార్టీ పనిచేసిన, పాదయాత్ర చేసిన, ఆయన కష్ట సుఖాలన్నా తెలుసు బాబు గారి గురించి. రాష్ట్రపతి కూడా అవుతాడు. అది కూడా గారు ఆయన దగ్గరికి ఏదైనా సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేస్తున్నాడు అంటే ఒక గంటల పరిధిలోనే సాల్వ్ చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది? బాగుందన్న. అతను డిప్యూటీ సీఎం గా చంద్రబాబు తర్వాత అతనే డిప్యూటీ సీఎం కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా మంచిగా చేస్తున్నా. వాళ్ళిద్దరు మంచిగా ఉండి కలిసిమెలిసి చేసుకుని మనం బాగా చేస్తున్నా. మంచిగా పవన్ కళ్యాణ్ లో వచ్చే క్వాలిటీ మంచి క్వాలిటీ అన్న. అతను ఏదైనా ఆపద ఉన్నా కూడా ఆదుకుంటున్నా. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, మంచి చేస్తాడు. ఆ రోజు బాబు బాబు గారి కష్టాలను కూడా అతను ఉండి బాలకృష్ణ మళ్ళీ మన ఎంతకు పోయి జైలు దగ్గర పోయి బాబు గారు పరామర్శించారు. అవునా, ఇంతమంది అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకురావాలి పెద్ద మనిషి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, తిరుమల లడ్డు విషయంలో చాలా ఇష్యూలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని కావాల్సిగా ఎంత మంచి చేసినా ఆయన నెగిటివ్ చేస్తున్నారు. ఏం చెప్తారు వైసీపీ వాళ్ళకి? వైసీపీ కంపల్సరీ నువ్వు చూడన్నా, ఇప్పుడు 5 రోజుల్లో ఈడీ బయటకు వస్తుంది. వచ్చేసి మొత్తం అది చేసే దుర్మార్గం కానీ కల్తీ కానీ కంపల్సరీగా 100% అయింది కాబట్టి ఇప్పుడు వచ్చి వాళ్ళు మొత్తం అందరు ఈడీ వచ్చి మొత్తం అందరినీ మాట్లాడతారు. మాట్లాడినా చేస్తారన్నా. అతను ఇటు రాజకీయాలు, ఇటు సినిమాలు కంపల్సరీ 2 సినిమాలు తీసుకుంటా రాజకీయాలు 2 చేయొచ్చు అన్న. ఇది ప్రజాస్వామ్యం, ఎవరి ఇష్టం వాళ్ళది అంతే. ఇంకో అతను అవకాశం లేదు. అది వారం లేక చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కుట్ర, ఇది వైఎస్ఆర్సీ కుట్ర. జగనే సీఎం అంటున్నారు. అన్ని ఉట్టుమాట సీఎం ఏం చేసిన అతను ఒకసారి అవకాశం ఇస్తే వెళ్ళిపోయారు అన్న. ముగ్గురు కలిసి ఒకటి ఢీ కొట్టలేస్తారా? ముగ్గురు ఢీ కొట్టలేస్తారా? కొట్టలేరుగా అని ఉట్టుమాట ఏదో మాట్లాడుతున్నారు. అట్లా అన్ని ఉట్టి మాటలే. అతను వచ్చి జనం కూడా రారన్న. ఉట్టి మామూలుగా ఏదో డబ్బులు ఇచ్చి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు వందలాది మంది వస్తున్నారు కదా, అది డబ్బులు ఇచ్చా? అది కంపల్సరీ అంతేనా, డబ్బులు ఇచ్చి డబ్బులు అభిమానం ఏం కాదన్నా. మామూలు జనం వచ్చి వస్తారు అని ఎన్ని ఉట్టి మాటలే. అట్లా వస్తారు. ఎవరు వస్తారా? మన బాలకృష్ణ అక్కడ పోయినాం, అప్పుడు 1000 మంది వచ్చారు. అభిమానం అంటే వస్తారు అంతేగాని ఓటు మాత్రం మన టీడీపీ, మన కూటమి గుర్తారు అందరు. అంతే, మరి రాజకీయం వేరే, మన ఫ్యాన్ అభిమానం వేరే అన్న.